జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఎర్రగడ్డ డివిజన్ శివాజీనగర్, ప్రేమ్నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం పార్టీ అధినేత కేసీఆర్ బలపరిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీతకు మద్దతుగా గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ కి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాలను మార్చేశాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రగతి చక్రాలుగా పరుగులు తీస్తే 3 అబద్దాలు 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి హామీని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయిందన్నారు. 4000 పెన్షన్ ఇవ్వలేకపోయిందని, 600 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అన్న మాటలను మర్చిపోయిందని, గృహలక్ష్మి పథకం ప్రజలకు దూరమైందని, బతుకమ్మ చీరలు, గర్భిణీలకు ఇచ్చే కిట్ నిలిపివేత, రైతులకు 500 రూపాయల బోనస్ అన్ని వట్టి గాలిమేటలే అని ప్రజల ముందు తేలిపోయిందన్నారు. ప్రజలు ఆతి చూచి తప్పు చేయకుండా ఈసారి కాంగ్రెస్ అవినీతి అధికారంలోకి లేకున్నా ప్రశ్నించి అభివృద్ధి చేసి నిజాయితీ గల కుటుంబానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో పొందిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతను ఘన విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు రమేష్ గౌడ్, భీమప్ప, నిజాముద్దీన్, చందుగౌడ్, స్థానిక నాయకులు శ్రీనివాస్, దారాసింగ్, ఆనంద్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.